Sir? Here. Okay. Yeah, hi. Yeah. Hi, and myself Hemamali here. Hi. యా మీది గేమ్ ఆన్ మూవీ చూడడం జరిగింది అండ్ అప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇది చూసుకుంటే వీళ్ళ ఫేసెస్ కానీ వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కానీ అన్నీ చాలా యంగ్గా ఉన్నాయి. అంటే ఇది ముందు తీసిందా గేమ్ ఆన్ ముందు తీసిందా? ఇది గేమ్ ఆన్ ముందల స్టార్ట్ అయింది, బట్ ఈవెన్చువల్లీ గేమ్ ఆన్ తర్వాత నుంచి ఫినిష్ అవుతూ వచ్చిందండి. సో దే వాజ్ సమ్ ప్యాచ్ వర్క్, సో అదంతా ఫినిష్ చేసుకుంటూ అట్లా అయింది అంతే. Hello, మీ సినిమాలు good morning all చూసుకుంటే of you. And I personally congratulate మీ ఎక్సైట్మెంట్, అసలు మీ తాలూకా యుఫోరియా అబౌట్ ద ఫిల్మ్ అవన్నీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. పూర్వం హిందీలో వచ్చింది పెద్ద హిట్ చల్తీ కే నామ్ గాడి, ఆ సినిమా అట్మాస్ఫియర్ గుర్తొస్తుంది. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్. అండ్ మీ సినిమా హిట్ అవ్వాలని నిజంగా దట్ హంచ్ ఈజ్ కమింగ్ అవుట్. మీ సినిమా హిట్ అయితే ఇంకా మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంది. అండ్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్ టు రాజా దారపు నేని. ఎస్, నేని అనే ఆ రెండు అక్షరాలకి తెలుగు సినిమా చరిత్రలో లేదా భారతీయ సినిమా చరిత్రలో దానికి ఒక గొప్ప ఉన్నత స్థానం ఉంది. నేని అన్న రెండు అక్షరాలకి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్ ఐ విష్ మీరు అక్కడి వరకు వెళ్ళాలి, లేదా ఆ దారిలో మీరు ప్రయాణించాలని కోరుకుంటున్నా. బట్ మీరు ఇంత హిస్టరియానిక్స్, అంత మాడ్యులేషను, అంత వాయిస్ ఇవన్నీ పెట్టుకుని డిడ్ యూ టేకప్ ఎనీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? నో బ్రదర్. వై? మనకి పైన బట్ట కింద పొట్ట ఎవరిస్తారు? అంతేనా? వర్జిన్ కాదేమోనో వదిలిస్తారేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఎవరైనా ఇస్తే పెట్టుకుందాం. బట్ ఆల్ దోస్ బాయ్స్ బిఫిట్ ద టైటిల్ వర్జిన్ అన్న దానికి. అండ్ యూ మైట్ థాట్ మీరు కొంచెం ఆ బ్యాచ్ ఆల్వేస్ ప్యూర్, ఆల్వేస్ ప్యూర్ వేరు, వర్జినిటీ వేరు లేని కానీ బట్ స్టిల్. అండ్ డైరెక్టర్ సో మచ్. మీ రెడీగా స్వీట్స్ చక్కెర ఉంటే ఇప్పుడే నోట్లో పోసేవాడిని. నోటి మాటలు జరగాలని కోరుకుంటున్నా. 100% జరుగుతాయి, 100% జరుగుతాయి. మీరు ఈ సినిమా వర్కౌట్ చేయడంలో, ఈ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ వర్కౌట్ చేయడంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయండి. అంటే ఎప్పుడు యూత్ఫుల్ ఫిల్మ్స్లో వచ్చినా ఇలాంటి సినిమాలు. ఒక టైంలో జూనియర్స్ అని సానా యాదరెడ్డి గారు ఒక సినిమా చేశారు, అది కూడా బాగా పే చేసింది. అల్లరి నరేష్, అదే ఇలాంటి సినిమా మీరు చేయడానికి వాట్ ఈస్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ అండి? ఏదైనా సినిమా క్యూ ఉందా దీనికి, లేకపోతే మీది ఫ్రెష్ స్టోరీయా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది మా కాలేజ్ డేస్లో నేను మా ఫ్రెండ్స్తో ఏదైతే జరిగిందో మా మధ్యలో లవ్ స్టోరీస్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ, సో దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది చేయడం జరిగింది సార్. అంటే ఇందులో కొన్ని ట్రూ ఈవెంట్స్ కూడా ఉన్నాయి విచ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అండ్ మై ఫ్రెండ్స్ లైఫ్. మా మధ్యలో జరిగిన ఈవెంట్స్ కూడా పెట్టాము కొన్ని. సో ఆ కాలేజ్ డేస్ నుంచి జరుగుతున్న జర్నీనే తీద్దామని చెప్పేసి కథ రాసుకొని వి పుల్డ్ ఇట్ ఆఫ్. వెరీ నైస్. మిత్ర, ఎలా ఉన్నారండి? ఐఎమ్ వెరీ ఫైన్. మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. బై ద వే యు ఆర్ వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ది ప్రెజెంట్ సొసైటీలో ఈ గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య రిలేషన్స్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ అని, టెక్స్టేషన్షిప్ అని, ఇంకేదో షిప్ అని, లేని షిప్ లేదు ప్రెజెంట్. ఇప్పుడు హౌ డు యూ కామెంట్ మిత్ర గారు? అంటే ఈ సినిమాని మీరు ఒక గర్ల్ ఆఫ్ ది ప్రెజెంట్ సొసైటీ, వాట్ ఈస్ దిస్, ఈ స్టోరీ ఏంటి రిఫ్లెక్ట్ చేస్తున్నది? ఓకే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అన్ని షిప్తో, కానీ ఈ మధ్య రిలేషన్షిప్కి ఉండే టైము బోట్ కన్నా చిన్నది అయిపోయింది, టు బి ఆనెస్ట్. బికాస్ ఒకళ్ళొకరికి సహనం లేదు. ఇప్పుడు నేను అంబిషియస్గా ఉండడం అనేది తప్పనను, కానీ ఒక్కడి కోసం నువ్వు నిజంగా ప్రేమిస్తే బాధ్యతలు మోయడము, త్యాగం చేయడం అనేది ఒక బరువులాగా ఉండకూడదు. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు మన మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు మమ్మల్ని తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాంగ్ అవ్వరు, లేకపోతే యు ఆర్ రాంగ్ అని చెప్తే మనం ప్రేమించడం మానేం. బట్ వాళ్ళు నిజమైన ప్రేమ ఎక్కడ చూపిస్తారు? మంచి దారి చూపించడంలో, బాధ్యతలు మోయడంలో, మనకి మంచి చెడో ఏమిటో సమాజంలో ఎలా బతకాలి దాని మీద చెప్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, అక్కడ మన ఫ్యామిలీ తప్ప నెక్స్ట్ పర్సన్ మనం ఎవరిదైతే చూస్తామో, మనం ఏదైతే ఎలా ఉంటామో, రియల్గా ఎలా ఉంటామో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే,
ఆ సహనము మనకి నిజంగా వాళ్ళ మీద ఆ ప్రేమ లేదు అనుకుంటే రాదు. అందుకని ఈ మధ్య నాకు నీకు జెల్ అవ్వట్లేదు, నాకు నీకు సెట్ అవ్వట్లేదు, మనకు అవ్వట్లేదు ఇవ్వట్లేదు, లేకపోతే ప్రేమ జరుగుతుంది కారణాలు బట్టి. ఏ ప్రేమ అయితే కారణంతో మొదలవుతుందో అదే కారణం మీద అంతమైపోతుంది. బికాస్ దాట్స్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ నవ్ డేస్. నా పర్స్పెక్టివ్లో ఈ మూవీలో ఉండే రిలేషన్షిప్స్కి మనం ఒక బేస్ చూపిద్దామని అనుకుంటున్నాము. దట్ ప్రేమకి కొన్ని మూలాలు ఉన్నాయి. అది జస్ట్ పైకి చూపించిన ఈ జెన్జీ ప్రేమ, లేకపోతే నిజంగా ఈరోజు మనం ఉన్నామా రేపు లేదు, ఓకే, లేకపోతే అవసరానికి నువ్వు మొదలుపెట్టిన ప్రేమ అవసరంతోనే అంతము, ఇవన్నీ ఉండదు. మనిషి కావాలంటే మనం ఎంత దూరమైనా పోతాం. అదే నిజమైన ప్రేమ, అదే మనం అందరికి తెలియాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఒక ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, కానీ ప్రేమ గౌరవం ఈ రెండు ఒక మనిషి సంపాదించుకుంటేనే వస్తుంది. సో ఐ థింక్ ఈ జనరేషన్కి లేకపోతే ఈ మూవీలోకి మనం కాన్సెప్ట్ వైజ్ కూడా ప్రేమ అనేది ఏమిటో, ఎందుకు, అది మా వైపు నుంచి ఒక్క వర్జన్, నా వర్జన్ పరంగా, వేర్ ఓ మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ అవుట్, ఒక కొత్తగా ప్రేమలో పడుతుంది ఒక అబ్బాయి విత్ అ వెరీ మైల్డ్ బిహేవియర్, వాళ్ళు ఎలా ఉంటారు అది ఆ దారిలో. కానీ మిగతా అన్ని చాలా స్టోరీస్ ఉన్నాయి. సో నా వైపు నుంచి వచ్చేసి ఒక హోమ్లీ గర్ల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్ అనలైజ్డ్. డైరెక్టర్ గారు సార్ డైరెక్టర్ అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ పెనట్రేషన్ లేకపోతే ఈ కంటెంట్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్న రోజుల్లో ఇటువంటి సినిమాలకి, దీని యూత్ఫుల్ కంటెంట్ అనొచ్చు లేకపోతే అడల్ట్ అని కొంతమంది అంటారు, ఎనీవేస్ వీటికి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పెనట్రేషన్ అనేది లేకపోతే కన్జంప్షన్లో డెమోక్రసీ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీల్స్ దగ్గర నుంచి లేకపోతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇలా అటువంటి టైంలో ఈ యూత్ఫుల్ కంటెంట్ లేకపోతే ఈ కంటెంట్ని ఎంతవరకు ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకు లేదు సార్, నేను 200% నమ్ముతాను. యూత్ రీల్స్ ఎంత చూస్తారో ఖాళీ టైం కూడా అంతే ఉంటుంది వాళ్ళకి. మంచి మూవీ బాగుంది, మౌత్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. సో అండ్ అదంతా కాకుండా వీఆర్ గివింగ్ అ బ్యూటిఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ గుడ్ మ్యూజిక్, మంచి ఆల్బమ్ అంతా. సో టెక్నికల్గా కూడా చాలా సౌండ్ ఉంటుంది ఈ ఫిలిం. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. అండ్ ఈ ఫిలింలో చూపించిన కామెడీ కానీ రొమాన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ వేలో ఉంటాయి, నాట్ లైక్ రెగ్యులర్ ఫిలిమ్స్. అదైతే నేను ప్రామిస్ చేయగలుగుతాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా వచ్చి చూస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు అంటే మనం పెద్ద సినిమాల గురించి మీడియం రేంజ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వాటికి స్టార్స్ వల్ల విజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. అవును సార్. బట్ ఇండస్ట్రీలో యావరేజ్లో 250 సినిమాలు 300 చేస్తే అందులో మోర్ దెన్ 60-70% చిన్న సినిమాలే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఎస్ సార్. ప్రాబ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఈ రొటేషన్ అన్నింటిలోనే చిన్న సినిమాల్లోనే ఎక్కువ జరుగుద్ది పెద్ద సినిమాల కంటే కూడా. బట్ స్టిల్ ఏంటంటే థియేటర్కి రప్పించడం అనే కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ చిన్న సినిమాలు స్ట్రగుల్ అవుతాయి. ఎస్. ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యాప్ డేట్ దొరక్క, ఓటీటీ రిలీజులు లేక ఎస్ ఇబ్బందులు పడి లాస్ట్ రిలీజ్ ముందు వచ్చి క్యాష్ బర్న్అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా సినిమాలు ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీ కేజ్ ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొంచెం ప్యాషనెట్గా ప్రమోషన్స్లో ట్రై చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దట్ మీరు చేసే అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగే తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మారాలి సార్. నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయ అంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది, కాకపోతే సైజు చిన్నది. తిప్పి కొడితే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? అందుకనే మన సీఎం గారు కూడా చెప్పారు ఏమనంటే, బాలీవుడ్ని కాలీవుడ్ని ఇంకోవుడ్ని దాటి మనం ముందుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పారు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానికి మనం ఏం చేయాలి? రెగ్యులర్ పందాల్లో మళ్ళీ వెళ్తే ఎట్లా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షను, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చి పోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం. ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఎందుకు కష్టపడాలి? నేను అనేది ఏంటంటే, ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది, నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయినాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలను బెండ్ చేయొచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ చూసినా 1,00,000 కోట్లు దాటే ఉంటాయి చాలా వరకు. ఇది మనం మొత్తం కలిపిన 10,000 కోట్లు ఉండదు. మీరు స్టాక్ మార్కెట్లకు వస్తేనే బిలియనీర్లు అవుతారు. నేను ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతూ ఉంది నాకు ఇది అదర్వైజ్ ఎంత కష్టపడినా ఎంత డబ్బులు అప్పు తెచ్చినా ఒకళ్ళే భారం మోయలేరండి. ప్రజల్ని భాగస్వాములు చేసుకోండి, ఒక 30 ప్రజలకు వాటా ఇచ్చేయండి, 1/2 ప్రొడ్యూసర్ పెట్టుకోండి, ప్రజలే తీసుకెళ్తారు సినిమాలని. ప్రతి కంటెంట్ గుడ్ కంటెంటే, బ్యాడ్ కంటెంట్ అనేది ఏముండదు. 2 గంటల ఎంటర్టైన్మెంట్కి బ్యాడ్ గుడ్ ఏముందండి? 100 రూపాయలు పెట్టేదానికి ఇలా పాప్కార్న్ తింటే ఇలా గంటలు అరిగిపోద్ది, అలా ఏదో ఒక సిగరెట్ హెల్త్కి మంచిది కాదు, అదే 100 రూపాయలు పెట్టి తాగేస్తున్నారు. అలాంటిది 2 గంటల ఎంటర్టైన్మెంట్. ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్లు ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు తీసుకునే స్థాయికి వెళ్ళారు. కానీ బట్ ప్రొడ్యూసర్లు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళాలి. నాలాంటి వాళ్ళని వాడుకోండి. మా జూనియర్ బిట్స్ పిలానీలో చేసిన ఆయన స్విగ్గీ అనే బచ్చా కంపెనీ 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. నేను అనేది ఏంటంటే చేంజ్ ఓవర్స్ కావాలి. ఇప్పుడు రొటీన్ పద్ధతులు వెళితే ఇలాగే ఉంటారు. మోస పద్ధతి మార్చుకోండి. నాలాంటి వాళ్ళని పిలిచి డిస్కస్ చేయండి. ముందు మూవీ ఇండస్ట్రీ ఇది చేయటం వల్ల 100 మంది కాదు డైరెక్టర్లు, టెక్నీషియన్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ పెరుగుతారు. అందరికి ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది నేను కరెక్టా కదా మీకు చెప్పేది? కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే లేదు. సో ఇది నా ఆలోచన. ఈడెవడరా చిన్న ప్రొడ్యూసర్ అవ్వక్కర్లా చెప్పాలంటే. కామన్ సెన్స్తో మాట్లాడుతున్నా. వరల్డ్ వార్ గురించి నాకేం సంబంధం? కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ ఉండేవాడు, తెలియగలవాడు ఎప్పుడు బయటికి రావాలి. ఏ ఇండస్ట్రీ అని ఎదగాలి. ఉట్టిగా మాట్లాడుకుని ఒక ప్రొడ్యూసర్ మీద భారం వేస్తే ఇండస్ట్రీలు ఎదగవు. ఎంత ఎదిగినా చూస్తానికి షోఆపు, పైన పట్టారం లోన్ లొట్టారం ఏముండదు. మళ్ళీ పేరు గొప్ప, ఊరు దెబ్బ, చూస్తే అప్పులు అందరికీ. ఇది నిజమా కాదా చెప్పండి. గుండె మీద ధైర్యం వేసుకొని ఎవరు తృప్తిగా నిద్రపోతున్నారో చెప్పండి. ఎంత పెద్ద నిర్మాతలు అయితే గుండె గడ వణుకుతుంది సినిమా రిలీజ్ కావాలంటే. ఇంతమందిని చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు నాకంటే ఎక్కువ. సో ఇది మారాలంటే సిస్టమే మారాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్కి నేను ఆన్సర్ కొంత ఇచ్చాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిత్రా శర్మ గారు హియర్. హలో అండి. హియర్ అండి. ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు Yes, ఆడియన్స్. sir. Yes, sir. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా. Yes, sir. రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా Yes, sir. చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్. మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యుల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో గీతానంద్ గారు, ఒక్క క్వశ్చన్. గీతానంద్ గారు, ప్రీవియస్గా గేమ్ ఆన్ అనే ఒక ఫిలిం వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ఓటీటీలో బాగా చూసారు ఆడియన్స్, థియేటర్కి రాలా ఎక్కువ మంది ఆడియన్స్. సో చాలా టైం తీసుకున్నారు ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ సినిమా గేమ్ ఆన్ కంటే ముందు స్టార్ట్ అయింది. సో ఎందుకని ఇంత లేట్ అయింది రిలీజ్కి? అండ్ వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు కదా, మీరేమో ఫిలింలో రొమాంటిక్ సీన్స్ చేశారు. సో అది ఎలా కన్సిడర్ చేయొచ్చు ఆడియన్స్? సో ఫస్ట్లీ అందరికంటే ఫస్ట్ బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరో మన అందరికి తెలిసిందే. సో ఇది యాక్చువల్గా అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కొంచెం టైమింగ్ అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయినా కూడా మేజర్ పోర్షన్ రీసెంట్గానే ఫినిష్ చేసుకున్నాం మిగతా వర్క్ అంతా. సో గేమ్ ఆన్కి థియేటర్లో తక్కువ మంది వచ్చారు అంటే మనం మీరు చూస్తే ఓటీటీలో ఆ సినిమా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా అది. సో దాని తర్వాత ఫుట్ఫాల్స్ పడ్డాయి, చూసేవాళ్ళు చూశారు.
ఇది ఏంటంటే అంటే జనాలు ఇంత రష్లో ఉన్నప్పుడు జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వచ్చి చూసే సినిమా. ఎందుకంటే ఆలోచించేసి ఏదో పజిల్ ఏదో సాల్వ్ చేయాలి అనేది కాకుండా ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త ప్రపంచం. థియేటర్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకి రీసెంట్గా ఏదైతే సినిమాలు సింగిల్ ఇట్లాంటి మూవీస్ హిట్ అయ్యాయో చూసిన తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్తో ఉంటాం, ఒక 5-10 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేసా, అది బాగుంది, వీళ్ళ ట్రాక్ బాగుంది, అసలు దీని నుంచి ఏం నేర్చుకున్నాం, ఇట్లాంటివి చాలా ఉంటాయి మూవీలో చూసిన తర్వాత. సో కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్ అనమాట. రాజా గారు, ఇంతకుముందు మిమ్మల్ని బయట తీసుకున్నప్పుడు అడిగితే ఎక్కడ సార్? ఇక్కడ చెప్పండి. ఈ సినిమా ఒకవేళ నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తా అన్నారు. యా, అప్పుడు ఈ ఐడియా రాలేదా సార్? రాలా. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాలో యా, మల్టీప్లెక్స్లో జల్లుతారా లేకపోతే సింగిల్ స్క్రీన్లో అన్ని జల్లుతారా? థియేటర్లో మన సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ. అంటే మల్టీప్లెక్స్లకి ఏంటంటే మీరు నార్మల్గా ఇందాక అన్నారు కదా, హెల్ప్ చేద్దాము, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దామని. మల్టీప్లెక్స్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ కార్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి కంపల్సరీ. అది మనం ర్యాండమ్ సెలక్షన్. ఇది ఈ ఆఫర్ అయితే ర్యాండమ్ సెలక్షన్, అది మనం ఏం చేయలేము. ఇది టికెట్ కొంటే Yeah, ఐఫోన్స్ yeah, ఇచ్చేది, yeah. ఇది ఈ డబ్బులు విసిరేది. ఇప్పుడు మీరు చెప్పింది మంచి ఆలోచిస్తాం అది కూడా. బట్ మనం అట్లా డిస్క్రిమినేట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. ఓకే, అది ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి పడుతుంది. ఓకే. అంటే ఒకవేళ సింగిల్ స్క్రీన్ అట్లేమో ఉండదు. సింగిల్ స్క్రీన్ లో రిచ్ పీపుల్ ఉంటారు, మల్టీప్లెక్స్ లో ఒకవేళ సింగిల్ స్క్రీన్ లో విసిరేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్. ఏ కేటగిరీ దగ్గర ఇద్దాం అనుకున్నా అంటే సార్ ఇంకోటి, బిగ్ బాస్ 9 వస్తుంది, దాంట్లో కామన్ పీపుల్ కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ ఇస్తా అంటే మీరు వెళ్తారా? నన్ను ఎవరు తీసుకుంటారండి బాబు? ఇప్పుడు ఎంత చేశారు కదా సార్, డైలాగ్స్ తీసుకుంటే వెళ్తా, సినిమా మొత్తం ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి. ఐఎమ్ రెడీ. ఓకే సార్, ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, యూత్ సినిమాలు బాగానే అంత యూత్ చాలా ఎక్సైట్మెంట్గా తీశారు. యాక్చువల్గా యూత్ సినిమా అంటే భూత్ అనేది ఒక కాన్సెప్ట్ మనకు తెలిసింది. అందరూ రకరకాల కాలాన్ని బట్టి యూత్ సినిమాలు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ వర్జిన్ బాయ్స్ అనేది తీసి ట్రైలర్ చూపించిన తర్వాత మీ ప్రమోషన్ అనేది డిఫరెంట్గా కనపడింది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇందాక వచ్చిన విధానాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు పెట్టి విని ఏదో గిఫ్ట్లు ఇచ్చే కాన్సెప్ట్తో క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా నోరు మూయించారు అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే ఇదేదో పెద్ద సినిమా యూత్ని ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పారు? వర్జిన్ బాయ్స్ ఎన్ని కట్స్ ఇచ్చారు? సెన్సర్ వాళ్ళు మ్యూట్స్ ఇచ్చారండి, చిన్నవి అరౌండ్ 15 మ్యూట్స్ ఇచ్చారు అంతే, ఇంకేం ఇవ్వలేదు కట్స్. దే రియలీ లవ్ ద ఫిలిం. సో వాళ్ళు ఇలాంటి సినిమా బాగుండాలి, ఇట్లాంటి సినిమా అందరు చూడాలి, అర్థం చేసుకోవాలి, మీరు చెప్పే మెసేజెస్, మీరు చెప్పే విధానం అంతా అర్థం చేసుకోవాలనే దే రియలీ అప్రిషియేటెడ్. ఎక్కువ కట్స్ ఏం లేవండి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్లో ఇది గిఫ్ట్గా అది వస్తువు కాబట్టి ఓకే, మన అందరం కష్టపడేది ఎంత చేసిందో డబ్బు కోసమే. కానీ డబ్బుని విసరడం అనేది క్లబ్బుల్లోనూ చాలా చాలా చూస్తూ ఉంటాం. దాన్ని విసరడం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అసలు విసరాలి అని అంటే డబ్బు అనేది విసరటం ఎక్కడ లేదండి. ఇందా మీరు చెప్పారు కదా ఏదో అభిమానం, మీరు చూపించే అభిమానం మాకు గుండెకి టచ్ అయ్యి మా వంతు మేము ఏం చేయగలుగుతాం మీకంటే ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేము డిసైడ్ అయ్యాం. అది ప్రేమతో ఇస్తున్నాం అంతే. ప్రేమతో సినిమాకి మీరు టికెట్ కొని ఒక ఫోటోనే మీరు పంపేది, మేము ఇచ్చే గిఫ్ట్లు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అది మీరు అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు మొన్న ఇచ్చిన మురళీకృష్ణ ఓకే, చనిపోయిన ఆర్మీ, అవునండి, మీరు ఇచ్చిన పకీజా అలాగే పూర్ పీపుల్, ఇప్పుడు యూత్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీ టీంలోనే ఎవరో ఉండి ఉంటారు బహుశా. అవును, వాళ్ళ పేద ఎడ్యుకేషన్ పర్పస్ కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి మీరు ఇలా చేయడం అనేది బాగుంటుంది అనిపించింది. అది కూడా ఉంది. కానీ విసరడం అది ఇప్పుడు పోస్టర్లో విసిరినట్టు ఉంది కదా, అది నెగిటివ్గా మీనింగ్ వెళ్తుంది. విసిరినట్టు కాదు, పడుతున్నట్టు ఏదో పడుతుంటే విసిరినట్టు విసిరితే పడేది లేదు. ఏదో అంటే నా చెప్పాను, ఈ జస్ట్ కాన్సెప్ట్ అట్రాక్టివ్ ఉండడం కోసం అలా పిక్చర్ అలా ఉందంతే, రెస్పెక్టెడ్ గానే ఉంటుంది. ఎనివో మీలో చాలా టాలెంట్ ఉందని అనిపించింది. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మేడం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అది ఇచ్చే పద్ధతి మీద ఉంటుంది సార్. మనము డబ్బులు మహాలక్ష్మి అనేది నారాయణ కాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మనైతే తలపైన ఉంటుంది కదా సార్. సో ఏదైనా సరే మన ఇచ్చే పద్ధతి మీరు చూస్తారు. అండ్ ఇంకొక నరం పని చేయదు, ఫుల్ బాడీ కోసం పని చేస్తుంది కానీ విడివిడిగా పని చేస్తుంది. సో
మనం ఏదైతే హెల్ప్ చేస్తామో ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ పీపుల్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, అది వేరే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇది జస్ట్ మూవీకి సంబంధించింది. అండ్ వీ హోప్ టు సీ యూ అగైన్. అండ్ మీరు కూడా చూస్తారు, మేము ఇంకా చాలా చేస్తామండి. శ్రీహాన్ గారు హాయ్. సో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. మీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. లుక్ కూడా చాలా బాగుందన్నారు. ఇన్స్టాలో కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీకు చూసుకుంటే పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు, వెబ్ సిరీస్ కావచ్చు అలాంటివి చూసేవారు. సో వర్జిన్ బాయ్స్ వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాకు ఆ క్వశ్చన్ అంటే ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ నా నమ్మకం ఏంటంటే ఓకే, ఒక మనిషిని ఇష్టపడిన వాళ్ళు ఏం చేసినా సరే ఇష్టపడాలి. సో అట్లా వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు నా రోల్ని. అంటే సినిమాలాగే చూస్తారు, యాక్టింగ్ అలాగే చూస్తారు అని చెప్పి నమ్ముతున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకున్నాము, వదిలేసాము. రియల్ లైఫ్లో శ్రీహాన్ అలాంటి కాదు. సినిమా కోసం చేశాడు, ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి చేశాడు. దాంట్లో శ్రీహాన్ని చూడొద్దు, దాంట్లో డుండి అనే క్యారెక్టర్ని మాత్రమే చూడండి. అంటే చాలా చోట్ల మీరు కూడా చెప్పారనమాట మీ స్ట్రెంగ్త్ కామెడీ అని. సో ఇప్పుడు అదే స్ట్రెంగ్త్తో వస్తున్నారు. అవును. సో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది, పక్కా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, 100% ఉంటుంది. 2 టికెట్లు మన ఇద్దరం తీద్దాం, ప్రొడ్యూసర్ గారు ఇస్తారంట. తప్పకుండా ప్లాన్ చేద్దాం. ప్రొడ్యూసర్ గారు నేనే తీస్తాను బ్రో మీకోసం. For more videos like this, subscribe Big TV channel.